హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కెవిన్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో అరటిపండుతో పూరి ఎలా చేయాలో చూసేద్దామా. సో ముందుగా కావాల్సినవి అరటిపళ్ళు తీసుకున్నానండి. ఇక్కడైతే 4 అరటిపళ్ళు తీసుకున్నాను. అలాగే చక్కెర, షుగర్ అయితే ఒక 1/2 కప్ తీసుకున్నాను. అండ్ గోధుమ పిండి ఒక కప్ అంటే దీనికి మనం 4 బనానాస్ తీసుకున్నాం కాబట్టి 1/2 kg వరకు అయితే పడుతుందండి మనకు పిండి. సో చాలా ఈజీ, సింపుల్గా చేసుకోవచ్చండి. వెరీ టేస్టీగా ఉంటుంది పూరి అయితే. సో ఇక్కడైతే ఒక గిన్నెలో నేను తీసుకున్న అరటిపళ్ళని అయితే కట్ చేస్తున్నాను పీసెస్గా. ఈ బనానా పూరికి ఏంటంటే ఇంకా బాగా పండిన అరటిపళ్ళు అయితే బాగుంటుందండి. సో మేమైతే ఇలాంటి కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి అయితే ఇవి తీసుకున్నాము. 4 బనానాస్ తీసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో షుగర్ యాడ్ చేయాలి. సో షుగర్ వేస్తూ మనం బనానానంతా కలుపుకోవాలండి. అది మనకి ప్యూరీ లాగా రెడీ అయిపోతుంది. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి, ఇలా మొత్తం మనం స్మాష్ చేయాలన్నమాట. బనానాస్ మొత్తం మనం కలుపుతున్నప్పుడు అలా మెత్తబడిపోతుంది, జ్యూసీగా తయారవుతుంది ఇదంతా కూడా. సో చూసారు కదా, బాగా పండినవి అయితే ఇంకా ఇలా ఉండవండి, మొత్తం సాఫ్ట్గా అయిపోతుంది. ఇది కొంచెం ఇట్లుంది కాబట్టి, కాయగా ఉంది కాబట్టి మాకు కొంచెం అక్కడక్కడ తగులుతుంది. ఓకే ఫైన్, ఇదేం అది కాదు కానీ. సో ఇప్పుడు దీంట్లో మనం పిండి యాడ్ చేద్దాము. సో కొంచెం కొంచెం పిండి వేస్తూ కలుపుకోవాలి. దీంట్లో మనం చపాతీ పూరికి ఎలా అయితే పిండి కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. సో దీంట్లో షుగర్ వేసాం కదండి, షుగర్ అనేది కరిగిన కొద్దీ మనకి పిండి అనేది ఇంకా పడుతుంది. సో చూడండి, ఇక్కడ పిండి ఇలా అయితే చేసేసుకున్నాను పూరి కోసం. మొత్తం సాఫ్ట్ అయిపోయింది. దీన్ని మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి పూరి కోసం. సో ఇక్కడ బాల్స్ కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ముకుడు పెట్టుకొని దీంట్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. పూరి డీప్ ఫ్రై కదా, అందుకోసమే దానికి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను. సో చూడండి, ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పూరి అయితే చేసుకుందాము. పూరి రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం పెద్దగా చేశానండి. సో చిన్న చిన్నగా కరెక్ట్ సర్కిల్ షేప్లో రావాలని ఒక బాక్స్ ఉంటుంది కదా, లంచ్ బాక్స్ లాంటి టిఫిన్ బాక్స్తో నేను కట్ చేశాను. అన్నీ ఒకే సైజులో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి. సో చూడండి, నీట్గా వచ్చింది కదండి పూరి. సో ఆయిల్ వేడెక్కిందో లేదో టెస్ట్ చేశాను. ఇక్కడైతే ఆయిల్ వేడవుతుంది. పూరి అయితే వేసేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్ కూడా, చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా ఇలాంటివి ఇవ్వచ్చు, చాలా ఇష్టంగా తింటారు. సో అరటిపండుతో ఇంకేం వెరైటీస్ ఉంటాయో మాకు కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో చూడండి, వీడియోలో చూపిస్తున్న ఇంట్లో మెత్తగా అయిపోయాయి కదండి పూరీలు అయితే. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.